ఒక సమావేశం నిర్వహించుకుని ప్రజల సమస్యలు ఏమున్నాయనే దాని మీద చర్చించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి నెల కూడా 4వ బుధవారం అందరం కూడా కలుసుకుంటాం. ఏదైతే సమస్యలు ప్రజలు ఆల్రెడీ సంక్షేమం అభివృద్ధి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే సంతృప్తి చెందట్లేదో, ఏ విషయాలైతే వాళ్ళకి ఇంకా ప్రజలు కావాలని కోరుకుంటున్నారో అందులో సాధ్యాసాధ్యాలను చూసి మనం కూడా దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న విషయాలన్నింటినీ కూడా చర్చించి ఒక నిర్ణయాన్ని మాకు చెప్పగలిగితే మొత్తం దాని మీద పరిశీలించి రేపు రాబోయే ఎలక్షన్లో మన కూటమి పూర్తిగా అన్ని స్థానాలను కూడా గెలవాలి అని అంటే మనకు అవగాహన కావాలన్న ఉద్దేశంతోనే మరి సమావేశం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా సరు గురించి కూడా ఏదైతే సరు ఓట్లు 20 నుంచి 25 ఏళ్ళ వరకు ఏదైతే పరిశీలన చేస్తారో దాని నిమిత్తం కూడా కింద లెవెల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఒకసారి దాని మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి 45 రోజుల పాటు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం ఇచ్చిందో దాన్ని నిర్వహించడానికి ఏదైతే 25వ తారీఖు నుంచి అని అనుకున్నాం దాన్ని 10 రోజుల పాటు ఏదైతే సర్ కార్యక్రమం జరుగుతుందో 10 రోజుల తర్వాత మొదలు పెట్టాలని చెప్పి సమావేశం ద్వారా నిర్ణయం తీసుకున్నాం. అదే పార్టీ ఆదేశం కూడా అదే విధంగా ఇవ్వటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లోకల్ బాడీలో మొత్తం 100% సీట్లు గెలిచేటట్టుగా, ఏ ఎలక్షన్ జరిగినా సరే ఆ ఎలక్షన్ లో విజయం సాధించేటట్టుగా ప్రతి నిర్ణయాన్ని కూడా ఎప్పటికప్పుడు మేము బేరీ చేసుకుంటూ ప్రతి నెల కూడా ఏదైతే ప్రతి బుధవారం కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆ 3 సమావేశాల్లో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చనంతటి కూడా ఇన్ఛార్జీల ద్వారా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఐక్యతగా కూటమి విజయం సాధించే దిశగా తీసుకెళ్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.